హాయ్ అండి, హలో అండి. బాగున్నారా? బాగున్నారు అనుకుంటున్నాను. ఈరోజు వీడియో తీయదలుచుకోలేదు, అయినా కానీ మళ్ళీ తీద్దాం అనిపించి తీశాను. సగం బడ వంట అయిపోయింది కూడా. ఈరోజు మాకు వంట వచ్చేసి పాలకూర పప్పు, తోటకూర ఫ్రై, పల్లీ చట్నీ చేశానండి. తోటకూర ఫ్రైలోకి మేము ఇలా కొంచెం పచ్చికారం వేసుకుంటాము. అంటే కారంలో చిన్నుల్లిపాయ వేసి మిక్సీ పట్టేస్తాను, కొంచెం సాల్ట్ వేసి. ఏ ఫ్రైకైనా ఫ్రైల్లోకి చాలా బాగుంటుంది. ఇది ఫ్రైల్లోకి మాత్రమే వాడతాను. తోటకూర ఎగుతుంది అంటే నేను తాలింపు నూనె అవన్నీ వేయనండి. ఊరక కడిగి కొంచెం సాల్ట్, పసుపు చల్లి మూత పెట్టి ఉడికిస్తాను. ఉడికిన దాంట్లోనే నీరు కొంచెం తేమ ఉండగానే కారం వేస్తాను. కారం కూడా వేడికి మగ్గిపోయిద్ది. బాగా ఫుల్గా డ్రై అయిన తర్వాత తినడమే అది. ఇంక దాంట్లో ఆయిల్ గీలు ఏమి వేయను. ఇది ఎంతమందికి ఇష్టమో కామెంట్ చేయండి. నాకు ఇష్టం అలా అయితే. పాలకూర పప్పుకి పోపు పెట్టానండి. ఆనియన్ ఇందాకలే టమాటాలతో పాటు వేసేసాను, అందుకే ఇంకా ఎక్కువ ఇద్దని వేయలేదు. ఉత్తి తెల్లగడ్డ వేసి పోపు పెట్టాను. పప్పు చాలా బాగా టేస్ట్ ఉందండి. పాలకూర పప్పు మా అమ్మాయికి బాగా ఇష్టం. ఈరోజు మా వారు పల్లీ చట్నీ కావాలన్నారు, అందుకని ఎండుమిరపకాయలు వేసి పల్లీ చట్నీ చేస్తున్నాను. దీంట్లో కొంచెం చింతకాయ పచ్చడి ఉంటే వేసి మిక్సీ పట్టుకుంటే బాగానే ఉంటుంది. రోట్లో నూరిన మిక్సీ పట్టిన. మీకు షాప్కి వెళ్ళాలని రోట్లో నూరే టైం లేక మిక్సీలోనే వేసానండి. రోజు లేట్ అయిపోతుంది, ఈ వీడియోలు పెట్టాలా, వంట చేసేది చేయాలి అది ఇదేనని. రోజు మా పిల్లలు గోల చేస్తున్నారు, పెందలాడ వెళ్ళొచ్చు కదా అని. నేనేమో ఈ వీడియో పిచ్చి మీద అది పెట్టాలి ఇది పెట్టాలని పెడుతున్నాను. ఎంత కష్టపడి వీడియోస్ చేస్తున్నా కానీ ఎవరు చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. లైక్లు కొట్టచ్చు కదా, లైక్ కొడితే మాకు కూడా చేయాలనిపిస్తుంది. చాలామందికి నచ్చుతుంది కావాలని ఇంకా వేరే వేరే వీడియోస్ తీయాలనిపించిద్ది. పల్లీ చట్నీ దోశలోకి కానీ రైస్లోకి కానీ బాగుంటుందండి. మా వారికి రైస్లోకే ఇష్టం. పల్లీ చట్నీ, పాలకూర పప్పు, తోటకూర ఫ్రై చేశానండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.